హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో టేస్టీగా ఉండే చింతకాయ పండు మిరపకాయ పచ్చడి అండి. ఈ పచ్చడిని కనుక ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకోవాలి అంటే 6 months వరకు నిల్వ చేసుకోవచ్చు. అలాగే బయట పెట్టి నిల్వ చేసుకోవాలంటే 3 months వరకు బయట పెట్టుకొని నిల్వ చేసుకోవచ్చు. ఏ మాత్రం చెడిపోకుండా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 tablespoon వరకు మెంతుల్ని వేసుకోవాలి. మెంతులు లైట్గా దూరగా వేగిన తర్వాత 1 tablespoon వరకు ఆవాల్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మెంతులు ఆవాలు మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు చల్లార్చుకోండి. ఇలా చల్లారిన తర్వాత పొడిగా తడిగా లేని మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫైన్ పౌడర్ వచ్చే విధంగా మిక్సీ పట్టుకొని ఈ బౌల్ని పక్కకు పెట్టుకుందాం. తరువాత చింతకాయ పండు మిరపకాయ పచ్చడి కోసం 1/2 kg వరకు చింతకాయలు, 1/2 kg వరకు పండు మిరపకాయలని తీసుకోవాలి. సరి సమానంగా వీటి రెండింటిని తీసుకోవాలి. పండు మిరపకాయల సీజన్ కదండి, పండు మిరపకాయలను చూసి మరీ తీసుకోవాలి. ఈ పండు మిరపకాయలు ప్రెస్ చేసి చూడండి, గట్టిగా ఉంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. చింతకాయలని పండు మిరపకాయలను ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని 2-3 సార్లు బాగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి. చింతకాయలు ఇలా కడిగిన తర్వాత నానబెడితే పైన ఉన్న తొక్క అనేది ఈజీగా వస్తుంది. నేను నానబెట్టలేదండి, ఇలాగే కడిగేసి పైన ఉన్న తొక్కిని తీసేస్తున్నాను. ఇలా పండు మిరపకాయల్ని ఒక ప్లేట్లోకి కడిగిన తర్వాత తీసుకోవాలి. ఇలా పూర్తిగా పొడిగుడ్డతో ఈ విధంగా తుడుచుకోవాలి. ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకుండా తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత పైన ఉన్న తొడిమెని తీసేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక 15 minutes వరకు వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇవి ఆరేలోపు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చింతకాయలు కూడా ఈ విధంగానే పూర్తిగా కడిగిన తర్వాత వీటిపైన ఉన్న నారల్ని తీసేసుకోవాలి. వీటిపైన ఉన్న నారల్ని తీస్తే మనం ఈ పొట్టును తీయడానికి ఈజీగా వచ్చేస్తుంది. ఒక 1/2 hour వరకు వాటర్లో నానబెట్టి ఈ విధంగా పొట్టు తీసేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా పొట్టు తీసేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న గింజల్ని సపరేట్ చేసేసుకోవాలి. గింజలు తీసి మిక్సీ పడితే చేదు అనేది రాకుండా ఉంటుంది. ఇలా గింజలు మొత్తం వేసేసి మిక్సీ పట్టినట్లయితే పచ్చడి అనేది చేదుగా వస్తుంది. ఈ విధంగా మొత్తం గింజలు మొత్తం తీసేసి వీటిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ ప్లేట్ని పక్కకు పెట్టేద్దాం. పండు మిరపకాయలని ఆరిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడం వల్ల మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది. ఇలా చింతకాయలు పండు మిరపకాయలని ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకున్నాం కదండి, అవి ఇప్పుడు మిక్సర్ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తడి లేని పొడిగా ఉన్న మిక్సర్ జార్ని తీసుకొని పండు మిరపకాయల పీసెస్ని అలాగే చింతకాయ పీసెస్ని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో 5 to 6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే అందులోనే 3 tablespoon వరకు సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ని వేస్తున్నాను. కల్లుప్పుని వేస్తే రుచి బాగుంటుంది, అలాగే పచ్చడి కూడా ఎక్కువగా నిల్వ ఉంటుంది. కల్లుప్పుని వాడేవారు ఎండలో ఎండబెట్టి మిక్సర్ జార్లోకి వేసి మిక్సీ పట్టిన తర్వాత ఈ పండు మిరపకాయలని అలాగే చింతకాయ పీసెస్ని వేసి మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే ఈ పచ్చడికి సాల్ట్ అనేది సరిగ్గా పడుతుంది. మరి పేస్ట్లా కాకుండా బరకగా పట్టుకొని అందులో 1 tablespoon వరకు పసుపుని వేసుకొని మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనికి తాలింపు పట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత రైస్ కుక్కర్ కప్తో 1 cup వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కనివ్వండి. ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 tablespoon వరకు శనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు అనేది లైట్గా వేగిన తర్వాత ఇందులో 1 tablespoon వరకు ఆవాల్ని వేసుకోవాలి. ఆవాలు అనేటివి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా వేగిన తర్వాత 1 tablespoon వరకు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేగిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బల్ని 5 to 6 వరకు వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి.
ఇలా లైట్గా వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత ఎండుమిరపకాయలని వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అందులో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతి ఆవాల పొడి ఉంది కదండి, అది ఇందులో వేసేసుకోవాలి. ఇలా చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది, సారీ అండి. ఇలా చల్లారిన తర్వాత ఈ తాలింపుని ఇందులో వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 1 డే వరకు అలాగే వదిలేయండి. చూడండి 1 డే తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి చింతకాయ పండుమిరపకాయ పచ్చడి అనేది రెడీ అవుతుంది. ఇలా టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్ సరిపోకపోయినా కూడా కాచి చల్లార్చి వేసుకోవాలి. మరిన్ని పండుమిరపకాయ నిల్వ పచ్చళ్ళ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.